హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, సెన్సెక్స్ 1005 పాయింట్ల లాభంతో 80,218 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 289 పాయింట్ల లాభంతో 24,328 దగ్గర క్లోజ్ అయింది. సో వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 768 పాయింట్ల లాభంతో 55,432 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు కూడాను సెన్సెక్స్ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ట్రేడింగ్ టైంలో ఏ విధంగా మూవ్ అయింది, అట్లానే రేపటికి ఏ విధంగా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఫోర్కాస్ట్ ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము. ఇది నిఫ్టీ చార్ట్. సో ఈ రోజు మార్నింగ్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ మనం 15 మినిట్స్ క్యాండిల్లో ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా మూవ్ అయిందని చెప్పి తెలుస్తుంది మనకి. సో ఈ రోజు 28th ఏప్రిల్. సో 28th ఏప్రిల్ మనకు మార్నింగ్ ఓపెన్ అయింది అప్రాక్సిమేట్ గా 24,071 దగ్గర. స్లైట్ పాజిటివ్ గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ అక్కడి నుంచి ఇది 15 మినిట్స్ క్యాండిల్ పెట్టాను నేను. సో మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం అని చెప్పేసి నిన్న ఏదైతే వీకెండ్ మనము డిస్కస్ చేసుకున్నామో ఆ వీకెండ్ లెవెల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, 24,350 నుంచి 360 లెవెల్స్ అనేది మనం నిన్న కీ లెవెల్ కింద మాట్లాడుకున్నాం. ఓకే, సో ఈ రోజు కూడాను ఎక్కువ టైం మీరు ఇక్కడ చూస్తే ఎన్ని 15 మినిట్స్ క్యాండిల్స్ అనేవి 24,350 340 లెవెల్స్ దగ్గర ట్రిగ్గర్ అవుతూ, అంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే వచ్చి 24,312 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. బట్ ఓవరాల్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ టైము ఆల్మోస్ట్ 6-7 క్యాండిల్స్, అంటే 1.5 hours నుంచి 1 hour 45 minutes వరకు 24,350 అనేది రెసిస్టెన్స్ గా ఫేస్ చేస్తూ వచ్చింది. అట్లానే అంతకుముందు రోజుల్లో కూడాను 23rd ఏప్రిల్ కానీ 25th ఏప్రిల్ కానీ మనకి 24,350 నుంచి 360 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వచ్చింది. మనకి ఫ్రైడే అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఓపెన్ అవడం మాత్రం 24,360 దగ్గర ఓపెన్ అవుతూ మనకి జియో పొలిటికల్ కన్సర్న్స్ వల్ల మనకి పాకిస్తాన్ తోటి ఏదైతే మనకి కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఫ్రైడే వీకెండ్ ఎందుకు మనము పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశం మీద ఎక్కువ మంది ట్రేడర్స్ పొజిషన్స్ క్లోజ్ చేసుకోవడం కనపడుతుంది. ఎస్పెషల్లీ రీటైలర్స్ పరంగా చూస్తే రీటైలర్స్ సెల్ సైడ్ ఉన్నారు. స్టాక్స్ పరంగా కానివ్వండి, ఆప్షన్స్ F&O పరంగా కానివ్వండి, రీటైలర్ సెల్ సైడ్ ఉంటే ఎఫ్ఐఐస్ మాత్రము పాజిటివ్ గా బై సైడ్ ఉన్నారు. క్యాష్ మార్కెట్ లో లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ లో ఎఫ్ఐఐస్ అప్రాక్సిమేట్ గా 32,000 crores క్యాష్ పంప్ చేశారు మార్కెట్ లోకి. సో ఇది పాజిటివ్ గా పనిచేస్తుంది. ఈ రోజు కూడా మీకు మార్కెట్ లో అప్ సైడే మూవ్ అయింది. సో ఎఫ్ఐఐస్ ఇంకా బై సైడే ఉన్నారని చెప్పుకోవచ్చు మనం ఈ రోజు ట్రేడింగ్ లో కూడాను. సో మనకు ఓవరాల్ గా ఇప్పుడు 24,360 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. మనం 15 మినిట్స్ క్యాండిల్ పరంగా చూస్తే 24,360 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 23,850. ఓకే, 23,850 అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. 24,360 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇది క్రాస్ చేసి 24,312 దగ్గర ఉంది ఎట్లాగూ, ఇది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందనేది మనం 1 hour క్యాండిల్స్ పెట్టుకొని మనకు చూస్తే అర్థమవుతుంది. 1 hour క్యాండిల్స్ లో కూడాను ఓకే డైలీ క్యాండిల్స్ చూద్దాము. సో మన చార్ట్ చూడాలంటే ఈ విధంగా మనం 15 మినిట్స్ క్యాండిల్ లోయర్ టైం ఫ్రేమ్ నుంచి హయ్యర్ టైం ఫ్రేమ్ కి మనం షిఫ్ట్ అవుతూ పోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి 24,360 లెవెల్సే ఉంది. ఆ తర్వాత రెసిస్టెన్స్ ఇక్కడ ఎక్కువ టైమ్స్ 1 2 3 4 5 6 7 8 డేస్ అప్రాక్సిమేట్ గా 24,460 నుంచి 24,500. సో ఇది మనకి రెసిస్టెన్స్ కింద పనిచేసే అవకాశం ఉంది. సో ఇది కనుక 24,360 క్రాస్ చేస్తే నెక్స్ట్ 24,500 అనేది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అయితే ఇది 30th వరకే మనము చూడొచ్చు. అప్రాక్సిమేట్ గా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే రేపటికి 24,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది 24,360 క్రాస్ చేయగలిగితే. అదే లోయర్ సైడ్ చూడాలంటే
మనకి 24,200 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 24,200 సపోర్ట్. సో ఈ రోజు 24,200 దగ్గర ఏ విధంగా మూవ్ అయిందో చూద్దాం ఒకసారి. మనకి ఇంట్రాడేలో ఏ విధంగా మూవ్ అయిందని చూస్తే అది ఎంతవరకు సపోర్ట్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. 24,000 చూడండి మీరు ఇక్కడ మీరు చూస్తే 24,200 లెవెల్స్ లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని చూడండి. సో ఎన్ని క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ మాక్సిమం క్యాండిల్స్, ఈ 15 మినిట్స్ ఇవన్నీ 15 మినిట్స్ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ అన్ని కూడాను అప్రాక్సిమేట్ గా 24,200, 24,220 ఆ రేంజ్ లో సపోర్ట్ తీసుకుంది ఇంట్రాడేలో. సో కాబట్టి మనము సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 24,220 లెవెల్స్ లో. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు నిఫ్టీకి, బ్యాంక్ సెన్సెక్స్ కి సంబంధించి. ఓకే, ఇది మనం 15 మినిట్స్ క్యాండిల్స్ లో ఉన్నాము. మీరు చూడండి ఎన్ని 15 మినిట్స్ క్యాండిల్. ఇప్పుడు 23rd, 24th మీకు ఎక్కడ రెసిస్టెన్స్, మనం లైన్ డ్రా చేసుకుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎన్ని క్యాండిల్స్ 55,380 దగ్గర. ఓకే, 55,380 దగ్గర ఎన్ని క్యాండిల్స్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఎన్నిసార్లు టచ్ చేస్తూ ఉంది చూడండి. సో దాన్ని బట్టి ఈ రేంజ్ అనేది మనము ఇది రేంజ్ కింద తీసుకోవచ్చు. ఇది ఒక లైన్ కంటే కూడాను ఇది ప్రాపర్ గా తీసుకోవాలంటే మనం ఒక రెక్టాంగిల్ ఫామ్ చేసుకుంటే ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సారీ, మనం ఈ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ దాకా కూడా లైన్ ఎక్స్టెండ్ చేద్దాము. ఓకే, సో మీ రేంజ్ చూసారా, ఇక్కడ ఎక్కువ కన్సాలిడేట్ అవుతుంది ఈ రేంజ్ లో. ఎక్కడ 55,450 నుంచి 55,300 లెవెల్స్. అంటే ఈ 150 పాయింట్స్ దగ్గర ఎక్కువ కన్సాలిడేట్, ఇదర్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎక్కువ ఫేస్ చేస్తూ వస్తుంది. సో ఇది మనకి రేంజ్ బ్రేక్అవుట్. ఇక్కడ కనుక అబౌవ్ సైడ్ మూవ్ అవ్వగలిగితే 55,600, 55,550 లెవెల్స్ కనుక అబౌవ్ సైడ్ మూవ్ అయితే మార్కెట్ మరలా ఒకసారి 56,000ని టచ్ చేయొచ్చు. అదే మనం డైలీ క్యాండిల్స్కి వెళ్ళి చూద్దాము, మీకు ఒక అంచనా వస్తుంది. డైలీ క్యాండిల్స్కి వెళ్ళి చూస్తే మనము వీకెండ్ అనాలిసిస్ చేసుకున్నాము. 56,100 అనేది మనకి రెసిస్టెన్స్ అనేది ఆల్రెడీ ఫామ్ అయింది. ఇప్పుడు 23వ తారీఖు 56,100 దగ్గర రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో అక్కడి నుంచి రీట్రేస్ అవుతూ ఉంది. ఈ రోజు క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, పాజిటివ్ క్యాండిల్ వచ్చింది. బట్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రము 55,600 లెవెల్స్ దగ్గర మాత్రము మరలా డౌన్ సైడ్ వచ్చింది. అయితే మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే 55,450 కంటే డౌన్ సైడ్ మూవ్ అవుతుందా. ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ అయితే మరలా 55,300 లెవెల్స్ టచ్ చేసి మరలా అప్ సైడ్. ఈ రెండు లెవెల్స్ దగ్గర మీరు కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, 55,450 దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అంటే ఏ విధమైన క్యాండిల్ ఫామ్ అవుతుంది. అట్లానే 55,300 దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధమైన క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం పొజిషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ అప్ సైడ్ మూవ్ అవుతూ, ఓకే, రేపు కూడాను 55,550 అండ్ అబౌవ్ లెవెల్స్ మూవ్ అవుతుంటే మరలా ఒకసారి 56,100 అంటే జోన్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, 55,000 రేంజ్ నుంచి 55,500 ఈ 500 పాయింట్స్ రేంజ్ వచ్చింది. నెక్స్ట్ 55,550 అబౌవ్ సైడ్ మూవ్ అయితే మరలా 56,100 అంటే 600 పాయింట్స్ రేంజ్ లోకి మరలా షిఫ్ట్ అవుతుంది. సో ఈ విధమైన ట్రేడింగ్ జరుగుతుంది మనకి నిఫ్టీలో. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి డెసిసివ్ మూవ్స్ లేనప్పుడు, అంటే మనకి ట్రెండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేనప్పుడు, ఇప్పుడైతే రిజల్ట్ సీజన్ నడుస్తుంది. రిజల్ట్ సీజన్ నడిచినంత సేపు ట్రెండ్ ఏ సైడ్ మూవ్ అవ్వదు. అంటే ఒక బ్యాంకింగ్ స్టాక్స్ లో ఒక స్టాక్ పాజిటివ్ గా రిజల్ట్స్ ఇచ్చి ఐటీ స్టాక్ లో ఒక స్టాక్ నెగిటివ్ గా రిజల్ట్స్ ఇస్తే ఆ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అవుతుంది నిఫ్టీ పరంగా. బ్యాంకింగ్ పరంగా ఆ బ్యాంకింగ్ స్టాక్ కనుక పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే బ్యాంక్ స్టాక్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఆ విధమైన మూవ్స్ ఉంటాయి తప్ప మీకు డైరెక్ట్ ట్రెండ్ రిఫ్లెక్ట్ చేసే మూవ్స్ అయితే మాత్రం ఇప్పుడు తక్కువ ఉంటాయి. ఓకే, ఏది రిజల్ట్ సీజన్ లో. ఓకే, ఆ విధంగా మనం పొజిషన్ చేసుకోవచ్చు మన ట్రేడ్స్ ని. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్ ఫర్ 29th ఏప్రిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లానే
ఇది మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇది షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.